మొన్న బోండా ఉమ, ఈరోజు బుచ్చయ్య చౌదరి. ఆహ్, వీళ్ళందరూ గూడా పర్టిక్యులర్‌గా జనసేన మినిస్టర్‌ని టార్గెట్ చేశారు. అక్కడ చూసుకుంటే జనసేన మినిస్టర్‌లో ముఖ్యులు చూసుకుంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు, మీకు చూసుకుంటే ఇటు పక్కన నాదెండ్ల మనోహర్. వీళ్ళైతే ముఖ్యులుగా ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ పైనే సెటర్లు వేయడం, పవన్ కళ్యాణ్‌ని ఇరకాటంలో పెట్టే విధంగా, పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే అధికారులు పవన్ కళ్యాణ్ చేయవద్దంటున్నారు. లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరిగ్గా పని చేయట్లేదు. పవన్ కళ్యాణ్ తన సినిమాలు చేసుకుంటున్నాడు గానీ అది మన ఇక అధికారులకు అందుబాటులో ఉండట్లేదని అయితే కొన్ని ప్రచారం గట్టిగా చేశారు బోండా ఉమ. డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే మాట్లాడడం చూసాం. ఇప్పుడు చూసుకుంటే మీకు మనోహర్ పైనైతే హవాకు చవాకులయ్యారు. బుచ్చయ్య చౌదరి మేమెందుకొచ్చాం? మీరు రాసిచ్చింది మేము చదవాలా? అలాంటప్పుడు మేము ఇక్కడ కూర్చోవడం ఎందుకు? రోజు వచ్చి ప్రెజెంట్ ఏపించుకొని పోవాలన్నట్టు అన్న మాటలైతే ఆయన మాట్లాడడం చూసాం. ఇది క్లియర్‌గా అసంతృప్తి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మినిస్ట్రీ అంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడ జరగాల్సింది, ఏ పని జరగాల్సిన సరే ఆ మినిస్ట్రీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే రేషన్ విషయం కావచ్చు, మిగతా కొన్ని శాఖలైతే తన దగ్గర ఉన్నాయి కాబట్టి, మిగతా కొన్ని శాఖలు దాదాపు 5, 6 శాఖలు మొత్తం జనసేన దగ్గరున్నాయి. ఈ 5, 6 శాఖల్లో చూసుకుంటే వీళ్ళు చెప్పిందే జరగాలి. అంతే కదా! వీళ్ళు చెప్పిందే ఏ కలెక్టర్ దగ్గరికెళ్ళినా ఏది జరిగినా సరే, ఆ మినిస్టరు అంటే చెప్పంది ఏ పని జరగదు. ఇప్పుడు బుచ్చ చౌదరి గాని, బోండా ఉమ గాని, మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ గూడా వాళ్ళకి ఫోను జేసి, లేకుంటే వాళ్ళ క్లారిటీ తీసుకొని మిగతా పనులైతే జరగాల్సి ఉంటుంది. అలాంటిది వీళ్ళకైతే కొంచెం వాళ్ళని మనం అడగటం ఏంటి, బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సీనియర్ ఆయన చాలా సీనియర్. ఎన్టీ రామారావు కాలం నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా. అలాంటి సీనియర్ గూడా కొన్ని కొన్ని పనులు కాట్లేదని ఆయనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏం లేదు. వీళ్ళని ఎందుకు అడగాలి? వీళ్ళ తక్కువ స్థాయి గదా! మేమెందుకు అడగాలన్న థాట్‌లతోటి మేమెళ్తే పని జరిగిపోవాలన్న విధంగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. బోండా ఉమ్మకి గూడా అదే ప్రాబ్లమ్. కొన్ని కొన్ని ఏరియాల్లో అతను ఎళ్ళినెంబటే పనులు జరగట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్తేనే మేము చేస్తామంటున్నారు గదా! దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని, జనసేన ఆధిపత్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కూటమిలోకి విచ్ఛిన్నానికి లేకుంటే ఆహ్, కూటమిలో గొడవలు రేపడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు రేపడానికైతే కారణాలవుతున్నాయి. మరి దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సుంటుంది. దీని ముఖ్య కారణం ఏందంటే యాక్చువల్‌గా ఇంకా ప్రతిపక్షం ఎవరు లేరు గదా! ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటే ఈళ్ళు సైలెంట్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ లేకుంటే వీళ్ళు కౌంటర్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమైందంటే వీళ్ళే ప్రతిపక్షం, వీళ్ళే అయిపోయేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. అసెంబ్లీలో ఖాళీగా కూర్చొని ఏం అర్థం కాకుండా ఆహ్, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా లేకుంటే ఈ అసహనం కూడా కొంత కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రతిపక్షం లేకపోయేసరికి ఇలాంటియి ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ టైంలో కంట్రోల్ చేస్తే అంత బావుంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ మినిస్టర్‌లని కంట్రోల్ చేస్తే బావుంటుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదైతే అంటున్నాడో ఇంకొక 3 టర్ముల పాటు మేము కలిసే ఉంటాం. ఇంకో 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటాం ఏదైతే అంటున్నాడో అది ఈ టర్మ్‌కే క్లోజ్ అయిపోవచ్చు. చూద్దాం మరి ఏం జరిగిద్దో.